విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ కేవలం రైటర్గా ఉన్నప్పుడే వెంకీకి అదిరిపోయే హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్టర్గా కూడా మొదటిసారి ఈ ఇద్దరు కలవడంతో అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు వస్తుందని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్లో జరుగుతుంది. వెంకటేష్ తన గత ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. త్రివిక్రమ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రోజుకు ఎక్కువ సీన్స్ షూట్ చేస్తూ చిత్రీకరణ ముందుకు తీసుకెళ్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ క్రైమ్ టచ్ ఉన్న ఈ కథలో వెంకీ తన మార్క్ పర్ఫార్మెన్స్ తో మరోసారి మెప్పించబోతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు అదిరిపోయే బజ్ ఉంది. ఈ చిత్రం నుండి మొదటి పార్ట్ ను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో వస్తున్న సరికొత్త అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతుంది. దసరా లేదా దీపావళిని కాకుండా మే 2026లో ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే 2026 సమ్మర్ కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద విక్టరీ జాతర ఖాయం అనిపిస్తుంది. సమ్మర్ హాలీవుడ్లో పక్కాగా క్యాష్ చేసుకునేలా మే నెలలో రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. త్రివిక్రమ్ కూడా మే నాటికి పనుల్ని పూర్తి చేసి సినిమాను సిద్ధం చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే యంగ్ హీరో నారా రోహిత్ ఇందులో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన యాంటీ కప్ రోల్ చేస్తున్నారని, ఆ క్యారెక్టర్ కథలో ఒక మేజర్ మలుపుగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ వంటి సీనియర్ హీరోతో నారా రోహిత్ కాంబో సీన్ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయి. ఇద్దరు టాలెంటెడ్ హీరోలు ఒక ఫ్రేమ్లో చూడటం ఆడియన్స్కు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. హారికాన్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ వెంకీ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు ఖాయం. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్లో వెంకటేష్ లుక్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. పక్కా కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ ఆదర్శ కుటుంబం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్కి త్రివిక్రమ్ రైటర్గా పనిచేశారు. అందుకే వెంకీ త్రివిక్రమ్ కాంబో అనగానే ప్రకటనతో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదర్శ కుటుంబం కోసం నారా వారబ్బాయి రోహిత్ను కీలక పాత్ర ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రోహిత్ సెట్స్ కి వెళ్లనున్నాడని సమాచారం. మరి ఆ పాత్ర రోహిత్ కు ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి. స్టార్ చిత్రాల్లో రోహిత్ ఛాన్స్ వస్తే నటిస్తాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే ఇతర హీరోల చిత్రాల్లో మంచి పాత్రలు వస్తే నో చెప్పకుండా పనిచేయడం రోహిత్ ప్రత్యేకత. గతంలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సారోచార్లో నటించాడు. ఆ తర్వాత త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన నాయకి లాన్ల అతిథి పాత్రలో అలరించాడు. స్నేహితుడు శ్రీ విష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలోనూ కనిపించాడు. ఇంకా నీది నాది ఒకే కథలో నటించాడు. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి చిత్రాల్లో పోలీస్ పాత్రలోనూ అదరగొట్టాడు. ఇండస్ట్రీలో హీరోగానే ఫిక్స్ అవ్వకుండా మంచి పాత్రలు వస్తే ఎలాంటి చిత్రంలోనైనా నటిస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.